హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. పెయింటింగ్ అయితే నేను ఎవ్రీ ఇయర్ కూడా శ్రావణ మాసం అలా వేసుకుంటానండి. ఇలా వేసుకున్న ముగ్గులకి పెయింటింగ్ మనం డైలీ తుడుస్తూ ఉంటాం కదా, అలా తుడవటం వలన కొన్ని రోజులకి ఏంటంటే లేచిపోతుంది అక్కడక్కడ. అది మనం అలాగే నెగ్లెక్ట్ చేసి వదిలేసామంటే ఆ లేచిన భాగం అంతా కూడా షేప్ అవుట్ అయిపోతుంది. మొత్తం మళ్ళీ అంతా గీకి క్లీన్ చేసి కొత్తగా వేయాల్సి వస్తుంది. అదే మనం అదే డిజైన్లో పోయినప్పుడు ఇయర్లీ వన్స్ ప్రతిసారి వేయక్కర్లేదండి. ఒక్కోసారి 2 ఇయర్స్కి అలా కూడా పాడవుతుంది. అలా పోయినప్పుడు ఆ ప్లేసెస్లో ఒక చిన్న వైట్ పెయింట్ బాటిల్ తెచ్చుకొని మనం వేసుకున్నామంటే మనం ప్రతిసారి కూడా కొత్తగా డిజైన్స్ ముగ్గులవి వేయాల్సిన పని ఉండదు. తర్వాత నెయ్యది కాచుకుంటున్నానండి. నేను ఈసారి ఊరెళ్ళాను కాబట్టి ఒక 10 డేస్ తక్కువ క్వాంటిటీయే వచ్చింది. ఊరెళ్ళే ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళాను వెన్నపూస. మార్నింగే నేను బయట పెట్టుకొని వెంటనే మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. అదంతా కూడా ఈరోజు కరివేపాకు వేసేసి నెయ్యి కాద్దామనేసి ఆ మునగాకు అది పైకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలన్నమాట. మునగాకు మా బ్లాక్లోనే ఉంటుంది, మిద్దె మీదకి వెళ్తే మనకు అందుతుంది. ఎలాగో లాస్ట్ టైం మునగాకు అది వేసాను కదా, కరివేపాకుతో కాద్దామనేసి ఈరోజు కరివేపాకు నెయ్యి అది ప్రిపేర్ చేసుకున్నానండి. ఈలోపు పాలు మిగతావన్నీ దోసపిండి అన్నీ కూడా కలిపేసుకొని మా అత్తయ్య గారికి ఒక ప్లేట్ ఇడ్లీ అది పెట్టేశాను. తను ఇడ్లీయే తింటారనమాట. దోశ అది తింటే తనకి వేడి చేస్తుంది. మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవటం అని మెత్తగా ఉన్నాయి తినమ్మమ్మ అంటే వద్దమ్మాయి అన్నారు. సరే అనేసి ఇడ్లీ అది పెట్టాను. డైలీ వాడుకోవటానికి గీ అయితే ఇలా చిన్న గరిటతో తీసేసుకొని మగ్గు ఉంటుందండి నా దగ్గర, నేతి చిట్టు అంటారు కదా, దాంట్లో అయితే పోసుకుంటున్నాను. లాస్ట్ టైం కాచిన నెయ్యి ఉంటుంది కదా, అది కూడా ఇప్పుడు నెయ్యిలో మిక్స్ చేసేసుకొని ఒకే బాక్స్లో పెట్టుకున్నాను. నెయ్యి అయితే నా దగ్గర 4-5 టిన్స్ ఉంటుందండి. ఎప్పుడు నేను ప్రతిరోజు కలెక్ట్ చేసిన నెయ్యి అంతా కూడా కరిగించిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అలా పెడుతూ ఉంటాను. సంక్రాంతి ఆ టైంలో అయితే అమ్మ వాళ్ళ చేత నెయ్యి తరసలు అది చేయించుకుంటాను. మిగతా రోజులైతే మేము రెగ్యులర్గా ఏవో ఒక స్వీట్లు పిండి వంటలు అలా వాడుతూ ఉంటాను. తర్వాత అయ్యప్ప మాల అలా వేసుకున్నప్పుడు మా హస్బెండ్ భోజనాల్లో కానీ వంటలకి అంతా నెయ్యి ఎక్కువ తింటారు కదా, స్వీట్స్ వాటిల్లో యూజ్ అవుతుంది. అందులో మనకి శ్రావణ మాసం ఫెస్టివల్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ నెయ్యినైతే అలా యూజ్ చేసేసుకుంటాను. బయట అయితే నేను ఎక్కువ ఏమి కొననండి నెయ్యి. ఇంట్లో నేను తయారు చేసుకున్నది వాడుకుంటూ ఉంటానన్నమాట. తర్వాత దోశలన్నీ కూడా పోసేసుకున్నానండి. బ్రేక్ఫాస్ట్ అంతా కూడా తొందరగా కంప్లీట్ చేసేసి స్నానం చేసి దీపారాధన అది చేశాక నేను బ్రేక్ఫాస్ట్ అది చేసేద్దాము. ఈలోపు మా హస్బెండ్కి అది పెట్టేసేస్తే ఆయన ఆఫీస్కి వెళ్ళగానే మా అత్తయ్య గారికి అలా ఇచ్చేసానంటే నేను తర్వాత నిదానంగా అయితే తింటానన్నమాట. ఈ విధంగా అయితే నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ అన్నీ ఇలాగే రొటీన్ అంతా కూడా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా ఏదైనా బయటికి షాపింగ్కి అలా వెళ్తుంటేనే బయట వ్లాగ్స్ అలా షేర్ చేస్తాం కదా. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వ్లాగ్స్ డైలీ రొటీన్ ఏం చేస్తూ ఉంటామో ఆ పనులన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే చాలామంది వ్యూవర్స్కి బయట షాపింగ్ దాని మీద ఇంట్లో చేసే పనులు ఇల్లు ఇవన్నీ ఎక్కువ చూస్తుంటారండి. నేను కూడా అలాగే అనమాట. ఎక్కువగా గార్డెనింగ్ ఇష్టపడుతూ ఉంటాను, పూజలు ఇష్టపడుతూ ఉంటాను. అలా నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తానండి. పూజలు కానీ వాళ్ళు చేసే డైలీ రొటీన్ వ్లాగ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఇష్టపడుతూ ఉంటానన్నమాట. ఈరోజు చింత చిగురు నేను స్టోర్ చేసుకుంటాను కదా, ఎప్పుడు కూడా 1 ఇయర్కి అలా సరిపడా అది బయట పెట్టుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లోంచి కొంచెం గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. ఈరోజు చింత చిగురు పప్పు చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు అవి కట్ చేసి పెట్టుకున్నానండి. మార్నింగే పెట్టేసేసుకుంటాను. టీ కూడా ఈవినింగ్ టైం 4 o'clockకి మా అత్తయ్య గారు టీ తాగుతారు. నా వంట అంతా కంప్లీట్ అయ్యాక టీ కూడా పెట్టేసేసి వడేసి వేరే బౌల్లో పెట్టేశానంటే ఈవినింగ్ టైం వెంటనే వేడి చేసి మేమిద్దరం తాగిస్తాము. ఇలా కొంచెం మనం ప్లానింగ్గా
చేసుకున్నామంటే ఏదైనా వర్క్ ఎక్కువ ఉన్నా, ఇంట్లో మెంబర్స్ ఉన్నా కూడా మేనేజ్ చేసేసుకుంటాము. ఇలా చక్కగా అయితే కందిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అదంతా వేసి బాయిల్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు అది వేసి బాయిల్ అయ్యాక మనం టమాటా ఇష్టం ఉంటే టమాటా వేసుకోవచ్చు. లేదు అంటే చింత చిగురు, కొంచెం కారం వేసేసి లైట్గా చింతపండు గుజ్జు వేసి వెనిపేసి తాలింపు వేసుకోవటమేను. ఇలా చింత చిగురు పప్పు అయితే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. దీన్ని వడియాలు కానీ, ఉప్పు మిరపకాయలు కానీ, ఆమ్లెట్ కానీ ఏదైనా కూడా మనం నంచుకోవటానికి అలా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఈరోజు క్యాప్సికమ్ రైస్ చేద్దామని క్యాప్సికమ్ ఇవన్నీ కూడా బయట పెట్టుకొని కట్ చేసేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ నేను జొన్నలు తిందాము అనేసి డైలీ ఈవినింగ్ టైము అందరూ జొన్న రొట్టె అలా తింటూ ఉంటారు కదా, నేను జొన్న రవ్వతోటి ఉప్మా చేద్దామనేసి ఇవి స్టోర్లో ఇచ్చారనమాట అమ్మ వాళ్ళకి. మామూలుగా రైస్తో పాటు ఈసారి జొన్నలు కూడా ఇచ్చారట. అమ్మ సరే ఎలాగో వాళ్ళు వాడరనమాట, తను సగం తీసుకొని నాకు సగం ఇచ్చింది. అవేంటంటే 1 కప్పు మార్నింగ్ నీళ్ళల్లో నానేయమంది, ఈవినింగ్ టైము కొంచెం అలా రఫ్గా మిక్సీలో పట్టేసి ఉప్మాలాగా చేసుకోమంది. అలా చేద్దాం ఈ రోజు నుంచి అని నానబెట్టాను. తర్వాత పన్నీరు మొన్న వాడినది కొంచెం ఉందండి, అది మొక్కజొన్నలు ఇలా నేను మిక్సీ మామూలుగా జార్లో స్టోర్ చేసేసుకొని కంటైనర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అవి వాటితో ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను ఫ్రైడ్ రైస్ చూపిస్తానండి. ముందుగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఫ్రై అయ్యాక మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మనం ఏదైనా గ్లాస్ జార్లో పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇలాంటి డిషెస్ చేసేటప్పుడు మనకి అప్పటికప్పుడు పేస్ట్ వేసుకోవటం, ఇవన్నీ అల్లం చెక్కు తీసుకోవటం చాలా పనులు ఉంటాయి కదా. ఇలా చేసుకోవాలి అనిపించినప్పుడు అవన్నీ చేసి మసాలాలు ప్రిపేర్ చేసుకోవటం, ఇవన్నీ అంటే మనకి మొక్కజొన్నలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనేసి మనం ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాము, ఉత్త క్యాప్సికంతో ఎలా చేస్తామని. అలా కాకుండా ఇలా స్టోర్ చేసుకున్నామంటే మనం మొక్కజొన్నలు, బఠానీలు ఉంటాయి కదా, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గాక క్యాప్సికమ్ యాడ్ చేశానండి. కొంచెం లైట్గా పసుపు వేస్తున్నాను కలర్ కోసం అండ్ హెల్త్ కోసం. తర్వాత మొక్కజొన్నలు ఉన్నాయి కదా, అవి కడిగేసేసుకొని అందులో వేసేసుకున్నాను. తక్కువ క్వాంటిటీ, మనం ఎక్కువ వేయక్కర్లేదండి. ఇందులో ఎక్కువగా నేను వేసింది క్యాప్సికమ్, పన్నీర్ అనమాట. పన్నీర్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు కొంచెం మూత పెట్టుకుంటాను. సాల్ట్ అది వేసుకొని మనం మూత పెట్టుకున్నామంటే ఆ క్యాప్సికమ్ ఊరకనే మగ్గిపోతుందండి. మొక్కజొన్నలు కూడా మనకి పచ్చివే కాబట్టి తొందరగానే మగ్గిపోతాయన్నమాట. తర్వాత పన్నీర్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. మనం తినేటప్పుడు పెద్ద పీసెస్ అనుకోండి కొంతమంది ఇష్టపడరు, చిన్న చిన్నవి అనుకోండి మనం ప్రతి బైట్లో కూడా ఆ ముక్క అనేది తగులుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా క్యాప్సికమ్ని అంతా దగ్గరికి వచ్చాక మూత పెట్టేసేసి ఒక్క 5 మినిట్స్ మనం చిన్న మంటలో వదిలేసామంటే అందులో వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసేస్తే ఏదైనా వాటర్ ఉన్నా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా మనం కొంచెం వెరైటీగా అప్పుడప్పుడు డిషెస్ అవి ట్రై చేస్తూ ఉంటే, మామూలుగా ఏదైనా భోజనాలకి అలా వెళ్ళినప్పుడు పులిహోర, ఫ్రైడ్ రైస్లు, లేదు అంటే బిర్యానీ అలా పెడుతూ ఉంటారు. తర్వాత వైట్ రైస్ తింటారు కదా, అలా మనం ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్ ఏదైనా ఒక వెజిటేబుల్కి సంబంధించిన రైస్ అలా ట్రై చేస్తే కొంచెం మన ఇంట్లో మనమే ఒక యూనిక్ లంచ్, బ్రేక్ఫాస్ట్ అలా ప్రిపేర్ చేసినట్లు ఉంటుంది, మనం ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. క్యాప్సికమ్ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకొని నీట్గా అలా సర్దేసేసుకుంటున్నాను. తర్వాత మనం మూత కూడా వెంటనే పెట్టేసేసేసి పక్కన పెట్టుకుంటే లంచ్లోకి క్యాప్సికమ్ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అప్పుడప్పుడు మనం హెల్తీ డిషెస్, క్యాప్సికంలో సి విటమిన్ ఉంటుంది, పన్నీర్లో కాల్షియం ఉంటుంది, మనకి మొక్కజొన్నల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, పప్పు ప్లస్ పీచు పదార్థం కాబట్టి ఇలా అప్పుడప్పుడు
ఇలాంటి డిషెస్ రైస్ క్వాంటిటీ తక్కువేనండి. ఇందులో నేను వాడిన వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అనమాట. ఇలాగ ట్రై చేసుకొని మనం డిఫరెంట్ డిషెస్ ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మొత్తం అయితే హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మొత్తం కలిపి డిష్ అవుట్ చేసిన తర్వాత కూడా మనం సాల్ట్ ఏదన్నా ఉంటే అడ్జస్ట్ చేసేసుకొని ఈ స్టేజ్లో కలిపేసామంటే వేడి మీద మొత్తం రైస్కి అయితే పడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొత్తిమీర, పుదీనా సన్నగా ఫైన్గా చాప్ చేసేసి కరివేపాకు అవన్నీ కూడా పైన వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా వెరైటీ ఆఫ్ డిషెస్ అయితే మనం రెగ్యులర్గా ఏదో ఒకటి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా డిష్ నచ్చిందనుకోండి, అది అప్పుడు కొత్తల్లో చేస్తాము, తర్వాత స్కిప్ చేసేస్తాము. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఏవైనా నచ్చిన డిషెస్, నాకు ఈ డిష్ అంటే చాలా ఇష్టమండి. ఇందులో ఒక వెరైటీ ఆఫ్ మసాలా ఫ్లేవర్ కూడా వేస్తానన్నమాట నేను. అది నెక్స్ట్ టైం అయితే మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసింది. అది వేసామంటే ఇంకేం అక్కర్లేదండి, ఆ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. వంటంతా అయిపోగానే నేను ప్రతిరోజు కూడా గ్యాస్ స్టవ్ ఇలానే మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లీన్ చేసుకుంటాను. మనం ఎంత పెద్ద ఎక్స్పర్ట్స్మైనా అండి వంటలు చేయటంలో పెద్ద పెద్ద చెఫ్స్ కూడా పొయ్యిల మీద అంతా పోసేసుకుంటారు. మనకేంటంటే కొంచెం అంత పెద్ద కుకింగ్ వంటలు ఏం చేయం కాబట్టి పాలు పొంగుతుంటాయి, టీ పొంగుతుంటాయి. ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా రైస్ మీద అన్నం పొంగటము, పప్పు పొంగటము, ఏదో ఒకటి ఆయిల్ చిందటము, తాలింపు వేసినప్పుడు అంతా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం ఏదైనా విమ్ లిక్విడ్, ఏదో ఒక లిక్విడ్ అలా వేసేసుకొని అంట్లు తోమే స్క్రబ్బర్తో లైట్గా అలా మొత్తం అంతా కూడా తుడిచేసేసుకొని మొత్తం ఒక్కసారి వెట్ క్లాత్ తోటి అంతా క్లీన్ చేసుకున్నామంటే, రెగ్యులర్గా ప్రతిరోజు ఇలా చేసుకున్నామంటే వంట చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒకరి కోసం ఎప్పుడు కూడా మనం మన ఇల్లు హైజీనిక్గా పెట్టుకోవాలి, శుభ్రంగా సర్దుకోవాలి అని ఉండకూడదండి. మనకి మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. మన హెల్త్, మన ఆరోగ్యం మన వంటగదిలోనే ఉంది. అందుకని ఎప్పుడు కూడా వంటగదిని హైజీనిక్గా ఉంచుకోవాలి. ఇలా వంటగది పనులన్నీ చేసుకొని నేను మొత్తం పనులన్నీ అయిపోగానే గ్యాస్ రెగ్యులేటర్ ఇవన్నీ ఆపేసేసుకొని ముగ్గేయాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వేస్తానండి, లేదు అంటే నైట్ టైం గ్యాస్ క్లీన్ చేసినప్పుడు వేసుకుంటాను. తర్వాత ఆఫ్టర్నూన్ టైము ఇది వచ్చేసి వంట అయిపోగానే మధ్యాహ్నం క్లీన్ చేశాను అనమాట. ఆఫ్టర్నూన్ 4 o'clock అలాగా కొంచెం ఇడ్లీలు మిగిలిపోయాయి అన్నమాట. మనం ఇడ్లీలు తయారు చేసుకుంటాం కదా, ఆ ఇడ్లీ ఉదయం పూటవి మిగిలినప్పుడు ఈవినింగ్ ఇడ్లీ అది తినాలన్నా కొంచెం చల్లగా ఉంటుంది. ఓవెన్లో పెట్టుకున్న మనం రైస్ మళ్ళీ ఇడ్లీ కుక్కర్లో హీట్ చేసుకున్నా కూడా మార్నింగ్ వండినవి తినాలంటే ఏదోలా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం చక్కగా కొంచెం ఏదైనా ఆయిల్, ఆనియన్స్ ఇలాంటివన్నీ, పల్లీలు ఇవన్నీ తాలింపు గింజలు వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, కొంచెం లైట్గా కారం వేస్తానండి. ఈ కారం నేను మసాలా కారం అనమాట. ఇందులో మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి పట్టిస్తారు. ఇంకేం అక్కర్లేదండి. కారం మనకి మంట లేకుండా ఉంటుంది. ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు. అవన్నీ ఫ్రై అయ్యాక ఇలా మెదిపి పెట్టుకున్న ఇడ్లీ ఉంటాయి కదా, అవి పొడుం వేసేసాను. ఆ తర్వాత ఒక నిమ్మకాయని మనం ఇలా ఆ ఇడ్లీ గిన్నెలోనే పిండేసానమాట. విత్తనాలు పడకుండా ఇలా గిన్నెలో వేసిన జ్యూస్ని అయితే ఆ వేసిన ఇడ్లీ పొడుంలో వేసేసి కొంచెం పుల్ల పుల్లగా మనకి రవ్వ పులిహోర ఉంటుంది కదా, అలాంటి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకే ఇలా నిమ్మకాయ జ్యూస్ వేసేసుకొని ఇలా చేసుకున్నాను. ఎప్పుడైనా ఇడ్లీలు అలా మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇది మనకి ఒక మూవీలో కూడా ఉందండి, సూర్యవంశం మూవీ అనుకుంటాను, అందులో కూడా ఉందన్నమాట. ఇలా ఉప్మా చేస్తుంది మీనా, ఇడ్లీ ఉప్మా. అలా ఆ విధంగా అప్పుడప్పుడు ఈవినింగ్ టైం వర్షం పడుతున్నా లేదా ఇడ్లీ మిగిలిపోయినా ఇలా